హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాపీ బ్లాగ్స్. ఈరోజు నేను అరటికాయతో వడలు చేస్తున్నాను. అది ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ఫస్ట్ ఒక అరటికాయని కట్ చేసుకుని వాటర్ పోసుకుని కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికిన అరటికాయలని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత స్కిన్ తీసి పక్కన పెట్టుకుని మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా మ్యాష్ చేసుకున్న అరటికాయల్లోకి చిన్న అల్లం ముక్క అండ్ 2 పచ్చిమిరపకాయలు దంచుకుని వేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నాకు టెక్స్చర్ మరీ పేస్ట్ లాగా ఉండకూడదని నేను ఇలా దంచుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 2 స్పూన్స్ బియ్యపిండి, 1 స్పూన్ శనగపిండి, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకుని చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న వడల్లాగా చేసుకుని ఒక కడాయిలో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకుంటే మన అరటికాయ వడలు రెడీ. మనం అరటి పండును తరచూ తింటూ ఉంటాం, కానీ అరటికాయని త్వరగా ఇష్టపడం. ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్కి చాలా మంచిది. విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. అరటికాయతో కర్రీ ఒకటే కాదు, ఇలాంటి క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అరటికాయ వడలతో ఆ స్వామికి నైవేద్యం పెట్టుకున్న తర్వాత విష్ణు సహస్రనామం చదువుకుని నా 20th డే పారాయణాన్ని కంప్లీట్ చేసుకున్నాను. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతంగతి అనిరుద్ధసురానందో గోవిందో గోవిదాంపతి. ఇది 20th శ్లోక విష్ణు సహస్రనామంలో. అందరూ విష్ణు సహస్రనామం ఈజీగా నేర్చుకుని చదువుకుంటారని కోరుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.